బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే గనక రాజీనామా చేసి ఎన్డీఏలో చేరతారా, ఎన్డీఏ చేర్చుకుంటుందా? వాస్తవంగా లాలూ ప్రసాద్ యాదవ్ అయితే నితీష్ పార్టీ వాళ్ళని తన వైపుకి లాగేసుకుంటున్నాడు. ఎందుకంటే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని దించేసుకోబోతున్నాడు, మీరందరు దెబ్బతింటారు అన్నటువంటి పేరుతో. అయితే అకస్మాత్తుగా నిన్న ఒక సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదైతే లాలూతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు ఈ కూటమి వైపుకి వచ్చేస్తున్నారు. అందులో దాదాపుగా 14 మంది దాకా బీజేపీకి, 2 దాకా జేడీయూ వైపుకి వెళ్ళిపోతున్నారు. దాంతో లాలూ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమైన పరిస్థితి. అంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జేడీయూలోంచి కొంతమందిని చీల్చుకుందాం అనుకుంటే కాంగ్రెస్లో నుంచినే చీలి ఇటుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే నితీష్ కుమార్ ఈ నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అయితే ఇవాళ రేపట్లో నితీష్ కుమార్ రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, బీజేపీకి 2 ముఖ్యమంత్రులు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఎన్నికలు 2025 ఎన్నికల దాకా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండి 25 తర్వాతన కేంద్రంలోకి నితీష్ కుమార్ ఎన్డీఏ కన్వీనర్గా వచ్చి అప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థికి ఇస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. బట్ ఇప్పుడే ముఖ్యమంత్రిగా బీజేపీ మనిషి వచ్చే అవకాశం ఉందన్నటువంటి చర్చ అంతకుముందు జరిగింది. మరి నితీష్తో ఒప్పందంలో ఇదేమైనా మార్పు చేర్పులు జరిగిందని చూడాలి.